కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రదోషకాలంలో శివాభిషేకం చేయడం వలన కలిగే ఫలితములేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట గరిక నీటితో శివాభిషేకం చేసిన ఎడల మనం నష్టపోయిన ద్రవ్యము, ధనము తిరిగి పొందడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. రెండవది, నువ్వుల నూనెతో అభిషేకించిన ఎడల అపమృత్యువు నశిస్తుంది. ఇక 3, ఆవు పాల అభిషేకం చేయడం వలన సర్వ సౌఖ్యములను మనం పొందవచ్చును. తర్వాత పెరుగుతో అభిషేకించిన ఎడల బలము, ఆరోగ్యము, యశస్సు మనకు లభిస్తుంది. 5వది, ఆవు నెయ్యితో అభిషేకించిన ఎడల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. 6వది, చెరుకు రసంతో అభిషేకించిన ఎడల ధనవృద్ధి కలుగుతుంది. 7వది, మెత్తని చక్కెరతో అభిషేకించిన ఎడల దుఃఖనాశనము కలుగుతుంది. ఇక తర్వాత మారేడు బిల్వదల జలము చేత అభిషేకం చేసిన ఎడల భోగభాగ్యములు లభించును. 9వది, తేనెతో అభిషేకించిన ఎడల తేజోవృద్ధి కలుగుతుంది. 10వది, పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నూనెతో అభిషేకము సకల సంపదలను కలిగిస్తుంది. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములను ఇస్తుంది. భస్మాభిషేకంచే మహాపాపాలు నశిస్తాయి. గంధోదకం చేత అభిషేకించిన ఎడల సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యము నశిస్తుంది. నీటితో అభిషేకించిన ఎడల నష్టమైనవి, మనకి ఏదైతే నష్టపోయామో అవి మరలా తిరిగి పొందడానికి అవకాశం లభిస్తుంది. ఇక 17వది, అన్నముతో అభిషేకించిన ఎడల అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు కలుగుతాయి. 18వది, ద్రాక్షారసంచే అభిషేకమునర్చిన ప్రతిదానిలో విజయం లభిస్తుంది. తర్వాత ఖర్జూర రసంచే అభిషేకము శత్రుహారిని హరింపజేస్తుంది. 20వది, నేరేడు పండ్ల రసంచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి ప్రాప్తిస్తుంది. 21వది, కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన ఎడల చక్రవర్తిత్వం లభిస్తుంది. 22, నవరత్నోదకముచే అభిషేకం చేసిన ఎడల ధాన్యము, గృహ, గోవృద్ధి కలుగుతుంది. 23వది, మామిడి పండ్ల రసం చేత అభిషేకం చేసిన ఎడల దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. ఇక తర్వాత 24వది, పసుపు నీటితో అభిషేకించిన ఎడల మంగళప్రదము అగును, శుభకార్యములు జరుగును. ప్రదోషకాల ప్రాధాన్యత ఏమిటంటే, ప్రదోషకాలం ఎంతో పవిత్రమైన కాలంగా హైందవ పురాణంలో తెలుపబడింది. ప్రదోషకాలం నెలకు 2 సార్లు వస్తుంది. ఆ సమయంలో పరమేశ్వరుణ్ణి పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులవుతారు. శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణిమ వరకు 15 రోజులు. ఈ 15 రోజుల్లో వచ్చే త్రయోదశి రోజు మరియు కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 రోజులు. ఈ 15 రోజుల్లో వచ్చే త్రయోదశి రోజు సూర్యాస్తమయం నుంచి 2:24 సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోషో రజనీముఖం, రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం అని ఇంకొందరు అంటారు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే పాప నిర్మూలనే అనే అర్థం. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేదే ప్రదోషము. అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషం అంటారు. అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంటుంది. త్రయోదశి రోజున కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకి గుర్తు చేసేదే ఈ శ్లోకం. సాధారణే స్మరచేయే విఠలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశ సమగ్రం వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే కావా ప్రసక్తిర్హ కాలజయే పురారే. త్రయోదశి రోజున సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే ఎటువంటి పాపాలు అయినా దశించుకుపోతాయి. త్రయోదశి శనివారం వస్తే శని త్రయోదశి అని, శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశులలో కూడా శివ పూజ తప్పనిసరి. ప్రదోషకాలం రోజు వస్తున్న త్రయోదశి రోజున వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.